శ్రీవారి కారం, శ్రీవారిని ప్రేమించే వారి కోసం. శ్రీవారి స్పైసెస్, చిల్లీ టర్మరిక్ కొరియాండర్ పౌడర్. శ్రీవారి కారం, శ్రీవారిని ప్రేమించే వారి కోసం. మావోయిస్టుల ఎన్కౌంటర్కు వ్యతిరేకంగా వామపక్ష పార్టీలు దేశవ్యాప్తంగా నిరసన తెలుపుతున్నాయి. ఇవాళ కూడా ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం దగ్గర వామపక్ష పార్టీలు అన్ని కూడా నిరసన తెలుపుతున్నాయి. ఎన్కౌంటర్ లాపాలి, శాంతి చర్చలు జరపాలి అంటూ కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం మనతో హరగోపాల్ సార్, ప్రొఫెసర్. సరే అండి సార్, మిమ్మల్ని బండి సంజయ్ లాంటి వాళ్ళు అర్బన్ నక్సలైట్ అంటున్నారు, ఏం చెప్తారు? నా పేరు పెట్టి అనలే, మనం భుజాలు తడుపుకోవడం అనవసరం. ఆయన చాలామంది అర్బన్ అంటే ఆయన దృష్టిలో శాంతి చర్చలు అని మాట్లాడిన వాళ్ళు, లేదా రాజ్య ప్రకారము చట్టబద్ధ ప్రకారము ప్రాణాలు తీసుకోవడానికి వీలు లేకున్న వాళ్ళు, వాళ్ళందరినీ ఆయన ఒక రకంగా ఒకే ఘాటును కట్టారు. సరే, నన్ను అనడం కాదు, రాహుల్ గాంధీని అన్నారు కదా, రాహుల్ గాంధీని మావోయిస్ట్ అని అన్నారు కదా, అర్బన్ మావోయిస్ట్. ఇక ఎవరు అర్బన్ మావోయిస్ట్ కాదు, రాహుల్ గాంధీ అర్బన్ మావోయిస్ట్ అయినప్పుడు ఇంకెవరు మావోయిస్ట్ కాదు. కనుక ఇట్లా మనుషుల ముద్రలు వేయడం ఏదైతుందో, ఒక బాధ్యతాయుతమైనటువంటి పొజిషన్లో ఉన్నవాళ్ళు అట్లా ముద్రలు వేయడం సరైనది కాదు. ఆయన దగ్గర ఆధారాలు ఉండాలి. నాకు అర్బన్ నక్సల్ అంటే ఎవరు అనేటువంటిది దానికి నిర్వచనం కావాలి, దానికి ప్రమాణాలు కావాలి. ముఖ్యంగా మనం అంటే ఫలానా వాళ్ళు నక్సల్ అంటే అది సరిపోదు. అంటే ప్రభుత్వంతో మీలాంటి వాళ్ళు అర్బన్ నక్సలైట్లు చాలామంది ఉన్నారు, వాళ్ళు ఇన్స్పీరియన్స్గా చాలామంది అడవులోకి పోతున్నారు, చచ్చిపోతున్నారు. కానీ ఇక్కడ అదే అర్బన్ నక్సలైట్లు ప్రభుత్వంతో కుమ్మక్కయ్యి జల్సాలు చేస్తున్నారు అన్నది ప్రధానంగా చర్చ. ప్రభుత్వంతో కుమ్మక్క కావడం ఏందయ్యా? ప్రభుత్వం అంటే ఎన్నుకున్న ప్రభుత్వం కదా, ప్రభుత్వంతో వారు కుమ్మక్క అవుతారు. రాష్ట్ర ప్రభుత్వం అట్లా అనొచ్చునా? ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలని మనం అట్లా అనొచ్చునా? కనుక నేను అనుకున్నా ఏంటంటే, రాజ్యాంగ పదవిలో ఉన్నటువంటి వాళ్ళు రాజ్యాంగం యొక్క చట్టబద్ధ పాలన ప్రకారము ఆధారాలు లేకుండా ఎవరి మీద కూడా నెపం వేయడానికి వీల్లేదు. మనకు సరి అయిన ఆధారాలు ఉండి దానికి తగిన సాక్ష్యాలు ఉంటే అప్పుడు కానీ ఆయన ఒక రాజ్యాంగ పదవిలో ఉండి అట్లా అనడానికి లేదు. ఆయనకు సమాచారం ఉండి గట్టిగా ఆయన అన్నాడంటే అది చాలా విలువైంది. ఎందుకంటే ఆయన రాజ్యాంగ పొజిషన్లో ఉన్నాడు. అంటే రాజ్యాంగ పొజిషన్లో ఉన్నట్టు ఒక మనిషి ఏదంటే అది అనడం ఏదైతుందో అది ఆయనకే నష్టం, బయట జరిగే వాళ్ళకి కాదు, కానీ ఆయనకే నష్టం. అలా కాకుండా చాలా బాధ్యతాయుతంగా ఈ ఉద్యమం నువ్వు అణచివేయాలి లేదా అణచివేస్తామని చట్టబద్ధంగా మేము ఈ ఉద్యమాన్ని అణచివేస్తామని అనడం వేరు. చట్టం ప్రకారం వాళ్ళు అది అనుకుంటే వాళ్ళు ప్రాజ్ఞానికి కొంత అధికారం ఉంటుంది. కానీ మనము ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్లో, బాధ్యత గల పొజిషన్లో ఉన్నప్పుడు మనం ఏ మాట మాట్లాడినా దాని వెనుక ప్రభుత్వం ఉంది, దాని వెనుక రాజ్యం ఉంది, దాని వెనుక రాజ్యాంగం ఉంది. కాబట్టి మంత్రిగా ఉన్నటువంటి మనిషి మాట్లాడేప్పుడు గుట్టిగా నెపాలు వేయడం అనేది, ఆయన ఒక రాజకీయ నాయకుడిగా అనొచ్చు కానీ ఒక మంత్రిగా అనడం అనేది అవుతుందో అది చాలా ప్రమాదం. ఇంకొక అంశము, మీరు ఇవాళ ఎన్కౌంటర్లో మరణించిన వారికి మీరు సంఘీభావం తెలుపుతున్నారు, కానీ అక్కడ ఏం లక్ష్యం ఉంది దేశానికి? బీజేపీ దగ్గర వికసిత్ భారత్ లక్ష్యం అనేది బీజేపీ దగ్గర ఉంది. మీ దగ్గర ఏ లక్ష్యం ఉంది, ఎందుకు మద్దతు తెలుపుతున్నారు అనేది ప్రధానంగా ఆరోపిస్తున్నారు. మేము మద్దతు ఇవ్వడం కాదు, రాజ్యము ఎవరి ప్రాణాన్నైనా చట్టానికి వ్యతీతంగా తీసుకోవద్దు. అది అక్కడ ప్రారంభమైతే అది ఎవరి మీదైనా జరగవచ్చు. అట్లా జరిగిన చరిత్రలో చాలా సంఘటనలు ఉన్నాయి. కనుక రాజ్యము రాజ్యాంగం ప్రకారమే పరిపాలించినప్పుడు రాజ్యం దగ్గర ఉండే బలప్రయోగానికి బాధ్యత ఉంటుంది. అంటే రాజ్యాంగం వ్యతిరేకంగా మావోయిస్టులు పనిచేయచ్చా? ఎవరు ప్రజలు ఎన్నో పోరాటాలు చేస్తుంటారు. పోరాటాలను ఎట్లా డీల్ చేయాలని రాజ్యాంగం చెప్తుంది. ప్రజలు ఏదైనా ఉద్యమాలు చేస్తుంటారు. ఏ ఉద్యమం చేసినా మీరు ఆ ఉద్యమాన్ని అణచివేస్తామంటే ఉద్యమం ఏమంటుందో ఆలోచించాలి కదా, ఉద్యమం ఏ కారణాలను వచ్చిందో ఆలోచించాలి కదా, ఆ సమస్యలను పరిష్కరించాలి కదా. సమస్యలను పరిష్కరించకుండా మేము మాట్లాడిన వాళ్ళని వచ్చేస్తామనేది అవుతుందో అది సరి అయినటువంటి పద్ధతి. ఫైనల్గా చెప్పండి సార్, ఈ ఎన్కౌంటర్లు అన్నింటి కూడా, మావోయిస్టుల ఎన్కౌంటర్లు అన్నీ కూడా ల్యాండ్ ఆర్డర్ సమస్యగా చూడాలా, దేశ భద్రతకు సంబంధించిన అంశం చూడాలా, లేదంటే ఆర్థిక అసమానత వ్యవస్థగా చూడాలి? ఎట్లా అంటే మేము జీవితకాలం అంతా చెప్తున్నాం, ఉద్యమాలు ఎందుకు వస్తాయి, ఎవరైనా ఉద్యమాలు ఎందుకు చేస్తారు? ఫార్మర్స్ ఉన్నారు, రైతులు, వాళ్ళు నెలల తరబడి ఉద్యమాలు చేస్తారు. ఎందుకు చేస్తారు ఉద్యమాలు? మహిళలు ఉద్యమాలు చేస్తున్నారు ఎందుకు? దళితులు ఉద్యమాలు చేస్తున్నారు ఎందుకు? అది చేస్తున్నారు. ఉద్యమాలు ఎప్పుడు వస్తాయి? దళిత వివక్ష ఉంది కాబట్టి దళిత ఉద్యమం, మహిళ పట్ల వివక్ష ఉంది మహిళా ఉద్యమాలు. కనుక ఉద్యమాలు సమస్య నుంచి వస్తాయి. కనుక సమస్య పరిష్కరిస్తే ఉద్యమం పోతుంది. సో ఇది
తిరుగుబాట్లు కావచ్చు, ఉద్యమాలు కావచ్చు, పోరాటాలు కావచ్చు ఊరికే రావు. కానీ అక్కడ ఉండే సమస్యలను పరిష్కరిస్తే అవన్నీ కూడా ఆగిపోతాయి. ఈ ఖచ్చితంగా ఒక బాధ్యత గల పదవిలో ఉండి మంత్రులు కావచ్చు, బండి సంజయ్ లాంటి వాళ్ళు కావచ్చు, బాధ్యతమైన పదవుల్లో ఉండి అట్లా మాట్లాడడం కూడా సరైనది కాదు. అసలు అర్బన్ నక్సలైట్ అంటే ఏంటి, దాని అర్థమేంటి అనేది కూడా ఈ కాలంలో ఎవరు చెప్తే ఎవరు అడవులకో లేకపోతే తుపాకులు పడతారు అనేది ఈ కాలంలో జరగని పని అనేది కూడా ఆయన అభిప్రాయపడుతున్నారు. దాంతోపాటు ఎవరు చేసినా కూడా తుపాకులు బట్టి రాజ్యాంగానికి విరుద్ధంగా ఎవరు చేసినా కూడా అది నేరము. రాజ్యాంగమే చెబుతుంది ఏ పోరాటాలు ఎవరు చేయాలి, ఏ పోరాటాలు ఎప్పుడు చేయాలన్నది రాజ్యాంగమే స్పష్టత చేస్తూ ఉంది. కాబట్టి అక్కడ ఉన్న సమస్యలను పరిష్కరిస్తే కనుక ఇట్లాంటి పోరాటాలు కావచ్చు, ఇట్లాంటి తిరుగుబాట్లు కావచ్చు ఉండవనేది హరగోపాల్ చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ గౌతమ్ వెంకట్, బిగ్ టీవీ, హైదరాబాద్.